హాయ్ ఎవరీవన్, నేను మీ మహబూబ్ బాషా. సో ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే గాలి మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఇంత మునుపు క్లాస్లో కూడా మనము మొక్కలు వాటంతట అవే ఆహార పదార్థాన్ని లేదా పిండి పదార్థాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనేది ఒక ప్రయోగం ద్వారా వివరించాను, మరి ప్రయోగం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే ఈ పిండి పదార్థాలు మొక్కలలో ఏ విధంగా తయారవుతాయి అనేది ఒక ప్రయోగం లాస్ట్ క్లాస్లో మనం చూసాం. ఆ ప్రయోగంలో మనము రెండు రసాయనాలను ఉపయోగించడం జరిగింది. ఒకటి మిథైలేటెడ్ స్పిరిట్ని ఉపయోగించడం జరిగింది, రెండోది అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించడము జరిగింది. మిథైలేటెడ్ స్పిరిట్ లోపట ఆకుని లేదా పత్రాన్ని వేడి చేసినప్పుడు ఆ మిథైలేటెడ్ స్పిరిట్స్ అనేది ఆ పత్రంపై ఏ విధంగా చర్య జరుగుతుందంటే పత్రం లోపల ఉండే పత్ర హరితం అనేది తొలగించడము జరుగుతుంది. ఈ పత్రహరితం అనేది పత్రం లోపల తొలగిపోవడం దేని ద్వారా జరిగిందంటే ఇక్కడ మిథైలేటెడ్ స్పిరిట్ ద్వారా జరిగింది. తద్వారా ఆ ఆకుపచ్చటి పత్రం అనేది లేత ఆకుపచ్చ రంగును సంతరించుకోవడము జరుగుతుంది. అదేవిధంగా అయోడిన్ ద్రావణం యొక్క విధి ఏమిటంటే ఈ అయోడిన్ ద్రావణం అనేది ఆ పత్ర హరితం లోపల ఉండే గ్లైకోసిడిక్ బాండ్ లచే సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆ పత్రం అనేది నీలి నలుపు రంగును సంతరించుకోవడము జరుగుతుంది. తద్వారా ఆ అయోడిన్ పరీక్ష ద్వారా ఏం తెలియజెప్పడం జరుగుతుందంటే మొక్కలలో పత్రాలు అనేవి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి అనేది ప్రయోగపూర్వకంగా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ కిరణజన్య సంయోగ క్రియకు కొన్ని కారకాలు అనేవి దోహదము చేస్తాయి. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి? మొక్కలు గాలి నుంచి వాయువును కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడం, సూర్యుడి నుంచి సూర్యకాంతిని గ్రహించడం, నేలలో ఉండే నీటిని గ్రహించడం, మరి నేలలో ఉండే ఖనిజ లవణాలను గ్రహించి పిండి పదార్థాలని తయారు చేసుకునే ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ కిరణజన్య సంయోగ క్రియను ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారానే మొక్కలు వాటంతట అవే ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి మొక్కలను స్వయం పోషకాలుగా పిలవడము జరిగింది. ఇక్కడ నీరు తీసుకునేది, నీరు అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఒక కారకంగా చెప్పుకోవచ్చు. నీరు కిరణజన్య సంయోగ క్రియకు ఒక కారకంగా చెప్పుకోవడము జరుగుతుంది. నీరు భూమి నుంచి వేల ద్వారా మొక్క గ్రహించి పత్రానికి చేరవేయడం ద్వారా ఆ పత్రంలో కూడా పిండి పదార్థం తయారు కావడము జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గాలి అనేది కూడా కిరణజన్య సంయోగ క్రియకు ఒక కారకంగా ఉంటుంది. ఏ విధంగా ఈ గాలి అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఒక కారకంగా ఉంటుంది అనేది జోసెఫ్ ప్రిస్లే అనే శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు ఈ గాలి మీద చేయడం జరిగింది. ఈ గాలి అనేది మొక్కలకు పిండి పదార్థాలు తయారు చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది అనేక ప్రయోగాలు ఈ జోసెఫ్ ప్రిస్లే చేయడము జరిగింది. ఆ జోసెఫ్ ప్రిస్లే తన యొక్క ప్రయోగాలను 1733 నుంచి 1804 వరకు చేసినది. 1733 నుంచి 1804 వరకు తన యొక్క ప్రయోగాలను చేయడము జరిగింది. ఇక్కడ చెప్పునంటే 1770లో జోసెఫ్ ప్రిస్లీ
ఈ గాలి అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఒక ముఖ్య కారకమని ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. 1770లో జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త గాలి అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఒక ముఖ్య కారకమని ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. సో ఈ జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ను మొట్టమొదట కనుక్కోవడం జరిగింది. ఆక్సిజన్ జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త ఈ ఆక్సిజన్ను మొట్టమొదట ఎప్పుడు కనుక్కోవడం జరిగిందంటే 1774లో కనుక్కోవడము జరిగింది. ఈ ఆక్సిజన్ అనే పేరును లివోయిజర్ అనే శాస్త్రవేత్త 1775లో ఈ పదాన్ని ఇవ్వడము జరిగింది. జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ను 1774లో కనుక్కున్నట్లయితే ఈ ఆక్సిజన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే లివోయిజర్. ఎప్పుడు 1775లో ఈ పేరును ఇవ్వడము జరిగింది. సో అదేవిధంగా ఈ జోసెఫ్ ప్రిస్లీ ప్రయోగాన్ని మనం చూసినట్లయితే జోసెఫ్ ప్రిస్లీ పూర్తిగా మూసి ఉండే గంటజాడిని తీసుకోవడం జరిగింది. ఆ పూర్తిగా మూసి ఉండే గంటజాడి లోపల వెలుగుతున్న కొవ్వొత్తిని పెట్టడము జరిగింది. సో అప్పుడు ఆ కొవ్వొత్తి అనేది ఆ గంటజాడి లోపల ఆరిపోవడము జరిగింది. సో మరొక గంటజాడి లోపల జీవించున్న ఎలుకను మరియు వెలుగుతున్న కొవ్వొత్తిని తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఆ ఎలుకకు గాలి